నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ప్రజెంట్ మనమైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో భద్రకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న జరిగిన ఇష్యూ పరంగా చూసుకుంటే ఇక్కడ భద్రకాళి చెరువు ఆపోజిట్లో ఉన్న చెరబండ రాజునగర్ ఈ కాలనీ వాసులను నాయని రాజేందర్ రెడ్డి ప్రీపేడ్గా పకడ్బందీ ప్లాన్ తోటి ఈ ఇళ్లను మొత్తం కూల్చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. నిన్న కూల్చిర్రు, అందులోని అడ్డుపడ్డ మహిళల్ని కూడా కొందరితోటి కొట్టించడం కూడా జరిగింది. అదే ప్రయత్నంలో పోలీసులు కూడా చేసిన వ్యవహారాలను కూడా మనం బయటపెట్టే కార్యక్రమాలు అయితే చేద్దాం. అయితే ఈ భద్రకాళి గుడి ఏదైతే ఉందో, ఈ దేవస్థానం ఏదైతే ఉందో, ఈ దేవస్థానం డెవలప్మెంట్ కోసమని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లని కూల్చే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంతోపాటు ప్రైవేట్ జేసీబీలు, దానికి సంబంధించిన గుర్తు తెలియని మనుషులు ఇడికొచ్చి మరి వీళ్ళని దౌర్జన్యంగా వాళ్ళు కష్టపడి కాయ కష్టం చేసి రూపాయి సంపాదించుకున్న ఆ ఇండ్లను కూల్చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ ల్యాండ్ పరిధి మొత్తం చూసుకుంటే ఇటు భద్రకాళి ఆపోజిట్ కావచ్చు, భద్రకాళి చుట్టుపక్కల కావచ్చు, ఈ ఏరియా మొత్తం గుట్టలు పుట్టలు లెక్కుండే, కొండలు లెక్కుండే. ఆ కొండల్ని ఎన్నో సంవత్సరాల క్రితం గుట్టలు మొత్తం పలగొట్టి మొత్తం చెదును చేసి ఈ భూమి ఏర్పడే విధంగా, ఈ సామ్రాజ్యం అంతా స్థాపించే విధంగా ఇక్కడ వాసులు చేశారు. తరతరాల నుంచి ఇదొక ప్రాసెస్లాగా జరుపుకుంటూ వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ డెవలప్మెంట్ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ రాజేందర్ రెడ్డి హయాంలో వచ్చేసరికి ఈ పేదోళ్లకు ఇక్కడ వీళ్ళు ఉండకూడదు, ఇక్కడ రథం తిప్పడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఈ ఇండ్లను మొత్తం కూల్చేసే కార్యక్రమాలు చేసిర్రు. మిత్రులారా, కంప్లీట్గా కూల్చే కార్యక్రమాలు చేసిర్రు. కోర్టుల స్టే ఉంది, ఈ ల్యాండ్ మీద దౌర్జన్యంగా కూల్చొద్దు, ఇక్కడ ఉన్న డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి కోర్టుల స్టే కూడా ఉంది. కోర్టు నుంచి స్టే కూడా వచ్చింది. అయినా కూడా నాయని రాజేందర్ రెడ్డి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా ఇవన్నీ కూలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మీరు ఒకటి చూడొచ్చు, గతంలో కూడా ఇక్కడ ఉన్న వాసులకు ఎంఆర్ఓ, ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఎంఆర్ఓ పూర్తిగా వీళ్ళకి పట్టాలు ఇచ్చినట్టుగా వీటి సర్వే నెంబర్ తోటి పట్టాలు కూడా ఇచ్చిర్రు. అయినా కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరుండి మరి కూల్చే కార్యక్రమాలు చేస్తుంది. అంటే దీని గురించి ఎవరైనా మధ్యవర్తిగా మాట్లాడినా, లేకుంటే ఇక్కడ ప్రజలు ఎందుకు కూలగొడుతుందని చెప్పినా వాళ్ళ ఇళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవస్థానం ఉంది, దేవస్థానం లేకముందు గుట్టలే ఉండే. అటువంటి భద్రకాళికి ఇక్కడ పోవడానికి కానీ, పూజారులకు కానీ పోవడానికి కానీ వాళ్ళ దారులు మళ్ళించింది కూడా వీళ్ళే, కొండల్ని తొలిచింది కూడా వీళ్ళే. ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు అటు చూసుకోవచ్చు, అటు పార్కింగ్ కానీ, లేకుంటే ఆ ఏరియాలు కానీ మొత్తం చూసుకోవచ్చు. ఆ ఏరియాలు మొత్తం ఖాళీ ప్లేస్ ఉండడానికి కానీ, లేకుంటే పార్కింగ్ ప్లేస్ ఉండడానికి కానీ అంత చెదును చేసింది కూడా ఈ కాలనీ వాసులే. అటువంటి కాలనీ వాసులకు ప్రభుత్వం ద్వారా ఏదైనా మంచి జరిగే పథకాలు మాత్రమే చేయాలి. గతంలో వీళ్ళకి ఏం చేశారంటే, గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. ఏందనంటే ఇక్కడ ఉన్న ఏవైతే ప్రజలైతే ఉన్నారో వీరు 3 సంవత్సరాల లోపు ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా ఈ భూమిని జప్తు చేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక పట్టా అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఆ యొక్క నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది అప్పుడు. అయితే వీళ్ళందరూ కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లును కూడా మీరు కూడా చూసుకోవచ్చు, ఆ ఇల్లుని కట్టిర్రు. అదేవిధంగా వీళ్ళు కష్టపడి ఈ టెంపుల్ వెనకాలనే గుడి కూడా కట్టిర్రు. ఇక్కడ అదేవిధంగా మీరు కంప్లీట్గా చూడొచ్చు, నిన్న కూల్చేసిన ఈ పరిస్థితి చూసుకోవచ్చు, ఈ వ్యవహారం చూసుకోవచ్చు. పశువులని కానీ మనుషులని కానీ చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కూల్చే కార్యక్రమాలు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించిన కొన్ని జేసీబీలు అయితే పంపించి మరి కూల్చేసే కార్యక్రమాలు చేసిరు. ఇప్పుడు వీళ్ళు బండను దొలిచింది వీళ్ళే, గుడికి ప్లేస్ ఇచ్చింది వీళ్ళే, ఇక్కడ నిలుపుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఇచ్చింది కూడా వాళ్ళే. ఈరోజు చుట్టుపక్కల ఎల్బీ కాలేజ్ ఉంది మిత్రులారా, ఆ ఎల్బీ కాలేజ్ కూడా గోడ కూలగొట్టకుండా పేదోళ్ళ గోడ కూర్చుంది. అది కూడా అక్రమంగా కట్టుకొని వచ్చిన వ్యవహారం. అది గవర్నమెంట్ దృష్టి పెట్టదలుచుకుంటే దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ఇక పేదోళ్ళ ఇల్లు కూల్చేసిన కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరం ఇది! నాయని రాజేందర్ రెడ్డి దీనికోసమే అధికారంలోకి వచ్చిండా? ఏమైనా మాట్లాడితే గత ప్రభుత్వం వాళ్ళు కబ్జాలు చేసుకుని చెప్పేసి ఆయన ఉన్నదంతా కూల్చుకుంటూ, ఉన్నదంతా ఆయన క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు తప్ప ఇక్కడ ప్రజలు డెవలప్మెంట్ జరిగితే ప్రజలు ఆహ్వానించాలి. సరే, ఈ డెవలప్మెంట్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించాలి. ప్లస్ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే దీనికి ఆపోజిట్లో ఉన్న ఆ ప్లేస్లో మాకు ఇల్లు కట్టించండి అని చెప్పి. ఏమైనా తప్పు చెప్పిర్రా? దానికే ఒక మహిళను నిన్న ఎంత ఘోరంగా కొట్టిర్రంటే, ఆ మహిళల్ని కాంగ్రెస్కి సంబంధించిన 2-3 దారుణంగా కొట్టిర్రు, తాగేసి మరీ కొట్టిర్రు, విచ్చలవిడిగా కొట్టిర్రు. ఒక మహిళని చూడకుండా ఆవిడ్ని ముట్టరాని చోట ముడితే ఇప్పుడు ఈ కాలనీ వాసులు తిరగబడితే వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. కొట్టిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులను మీరు చూసుకోవచ్చు, పక్కన ఉన్న పోలీసులను. ఆ పోలీసులు కూడా మంచిగా సినిమా లెక్క చూస్తున్నారు, వీడియోలు తీస్తూ ఉన్నారు స్టేటస్ పెట్టుకోవడానికి.
ఆ లొల్లు ఎట్లా జరుగుతూ ఉంది, మన ఆధ్వర్యంలో ఇట్లా గొడవ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు. ఇటువంటి గొప్ప ప్రభుత్వం ఈరోజు నెలకొంది. ప్రతి ఒక్కరికి తెలివిబారింది మధ్యలో, పోలీస్ శాఖ వారికి కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీలో సంబంధిస్తున్న నాయన రాజేందర్ రెడ్డి గారికి కానీ ఈరోజు ఒక్కొక్కరికి తెలివి బాగా పెరిగిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చెరబండ రాజునగర్ ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆ విగ్రహం పరంగా చూసుకోవచ్చు. ఇక్కడ సీన్స్ 2003లో వీళ్ళకి ఇదే ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చి మరి సీరియల్ నెంబర్ కూడా ఇచ్చిర్రు. అక్కడ మీరు చూడొచ్చు 757 సర్వే నెంబర్ని కూడా ఇచ్చిర్రు. అయినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇక్కడ వీళ్ళని ఎల్లగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఇన్ని జరుగుతూ ఉంటే మరి నా నియోజకవర్గంలో సాటి మహిళల మీద ఇట్లాంటి దౌర్జన్యం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక ఫోన్ కానీ లేకుంటే వచ్చి చూసుడు కానీ ఏం లేదు. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ ప్లే అంతా ఆయనే కాబట్టి ఏం వచ్చిందని మీకు అంతా డెవలప్మెంట్ చేయదలుచుకుంటే ఆపోజిట్లో వీళ్ళకి ఇల్లులు కట్టించి వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైనా చేసుకోవచ్చు. అది కదా చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు కొట్టిన ప్రతి భూమి అసలు వీళ్ళకు హక్కు ఉంది, 100% వీళ్ళకే హక్కు ఉంది ఇక్కడ ఉండడానికి, వేరే వాళ్ళకి హక్కు లేదు. ఇది ప్రభుత్వ భూమి కూడా కాదు. ఇప్పుడు దీన్ని కబ్జా చేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. అంటే వరంగల్ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన డెవలప్మెంట్ దేవుడు ఎరుగు. కానీ ఉన్న పేదలను కూలగొట్టి ఇక్కడి నుంచి పంపించే కార్యక్రమాలు దేనికోసం? నీకు అంత అభివృద్ధి చేయదలుచుకుంటే భద్రకాళి టెంపుల్లో ఎన్నో రకాలుగా చేయొచ్చు, ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అవన్నీ చేసుడు వదిలేసి పేదలను టార్గెట్ చేసుడు ఎందుకు? నాయని రాజేందర్ రెడ్డి గారు మీకు సూటిగా సవాలు ఇస్తున్నా, దేనికోసం ఇది చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ వ్యవస్థ కానీ మాకు ఇదేది వద్దు, మాకు ఇల్లు మొత్తం కూలగొట్టేసి దేవస్థానం అభివృద్ధి చేయమని చెప్పిర్రు. వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వాళ్ళు ఏం చెప్పకుండా ఓ సాటి మహిళకు ఇంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే ఇప్పటిదాకా ఏ అధికార యంత్రాంగం స్పందించదు. వీళ్ళు ఇదే స్టేని ఇదే వ్యవహారం పైన జిల్లా కలెక్టర్కి ఇచ్చిర్రు, ఇక్కడ ఉన్న ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చిర్రు, ఇక్కడ తదితర ప్రతి ఒక్క అధికారులకి వీళ్ళ ఇష్యూని చెప్పారు. ఇప్పటిదాకా అధికారులు ఎవరు కూడా స్పందించలే. మరి అట్లాంటప్పుడు అధికారులను ముందు మీరేం లాభము? ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు ఇంత ఇబ్బంది పెడుతున్న మీరు మొదలు మీ పదవికి మీరు రాజీనామా చేయండి. తర్వాత కలెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ మీకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీకు ఇది కాకుంటే మేము ప్రభుత్వానికి ఎదురు తిరగలేకపోతే ఇది ప్రభుత్వ కార్యం అయితే కానప్పుడు మీరు ప్రజల మీద జులుం చేసే వ్యవహారం మీ దగ్గర అయితే లేదు. ఈ అధికార యంత్రాంగం మొత్తం మీరు కూడా రాజీనామా చేసేసి చక్కగా ఇంట్లో కూర్చోండి. ఇటువంటి కార్యక్రమాలు చేయదలుచుకోకుంటే ఒక సాటి మహిళను ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే శాఖ ఏం చేస్తుంది? పోలీస్ శాఖ వీడియోలు తీస్తారా? ట్యాబులు బట్టి వీడియోలు తీస్తారా? అదేనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ప్రజాపాలన? ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో ప్రజల భూములు తీసుకుంటూ 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు 400 ఎకరాలు ఆయన కబ్జా చేసుకుంటూ ఆయన వస్తాడు. ఇక్కడ చూసుకుంటేనేమో ఈ పేదోళ్ళ భూములనేమో నాయని రాజేందర్ రెడ్డి కట్టడి చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే మీరు అధికారంలోకి వచ్చింది దోచుకొని దాచుకోవడానికైనా, ప్యూర్ రేర్ కేర్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి దాచుకోవడం సంపాదించుకోవడం అన్నట్టుగా కనబడతా ఉంది ఇదే వరంగల్లో. ఒకవైపు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రా నడిపిస్తున్నాడు, ఇక్కడ వరంగల్లో ఓ చిన్న రేవంత్ రెడ్డి లెక్క నాయని రాజేందర్ రెడ్డి గారు వ్యవహరించుకుంటూ ఇక్కడ ఈలుగులు కొట్టుకుంటూ ఇక్కడ హైడ్రా నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ స్థానికుల ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఇల్లు కావాలి, ఆపోజిట్లో మాకు ఇల్లు కావాలి, మీకు ఈ ల్యాండ్ కావాలంటే మాకు ఆపోజిట్లో ఉన్న ల్యాండ్లో ఇల్లు కట్టించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కోరారు. ఉన్నటువంటి ఇది ఖాళీ చేసి పోవాలంటే కొత్త ప్రదేశంలో ఉండు కూడా మాకు ఇష్టం లేదని చెప్పేసి అది మానవ హక్కు, వాళ్ళ స్వేచ్ఛ, అది వాళ్ళ స్వేచ్ఛ అపహరించడం, భంగం కలిగించడం నీకైతే లేదు కదా నాయని రాజేందర్ రెడ్డి గారు. ఈరోజు మీరు వెనక ఉండి బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా మాట్లాడలేరంటే ఈ వ్యవహారం వెనకాల ఎంతమంది దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉందో మీరే తెలుసుకోవచ్చు. అంటే ఇదంతా ప్రభుత్వ నిర్ణయం కాదు, పర్సనల్ నిర్ణయం. ఇది పర్సనల్ నిర్ణయం. మరి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి దీనికోసం స్పెషల్గా ఏమైనా సర్క్యులర్ జారీ చేశారా? ప్రభుత్వం నుంచి స్పెషల్గా ఏమైనా సర్క్యులర్ జారీ చేశారా? చేస్తే చెప్పారా నాయని రాజేందర్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇక్కడ దేవాదాయ శాఖ నుంచి రాష్ట్రం నుంచి సపరేట్గా ఒక సర్క్యులర్ జారీ అయింది, మీరు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని అక్కడ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి కూలగొట్టే కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కూడా స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేరు. మరి మాట్లాడితే నాయని రాజేందర్ రెడ్డి సపరేట్గా పనులు చేస్తూ ఉన్నాడు. దేనికోసం అడుగుతున్నా? దేవాదాయ శాఖ మంత్రి స్పందించాలి కదా. నిన్న జరిగిన ఈ ఘటన పైన సాటి మహిళకు దాడి జరిగితే సాటి మహిళ మంత్రిగా ఉండి స్పందించాలి కదా. మంత్రి కొండా సురేఖ నో రెస్పాండ్, మంత్రి సీతక్క నో రెస్పాండ్, ఇక్కడ దగ్గర 2 మంత్రులు ఉన్నారు, నో రెస్పాండ్, ఎమ్మెల్యేలు ఉన్నాడు.
ఎమ్మెల్యే కూడా నో రెస్పాండ్. దేనికోసం జరుగుతుంది ఇది? ఎవరి లాభం కోసం? ప్రజల లాభం కోసం అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టరు ఎవరు కూడా. ఇదే మాట నాయన రాజేందర్ రెడ్డి ఓట్ల ముందు ఏమైనా చెప్పిండా? ఇదే వ్యవహారం పైన నాయన రాజేందర్ రెడ్డి గతంలో ఏమైనా మేనిఫెస్టో ఇచ్చిండా? నాకు మీరు ఓట్లు వేసిన తర్వాత మీ ఇల్లు కూలగొడతా అని చెప్పేసి ఏమైనా చెప్పిండా? ఈరోజు అధికారం వచ్చింది, పోలీసులు వచ్చింది, పోలీసు బలగాలు వచ్చిర్రు, కలెక్టర్లు వచ్చిర్రు, ఎంఆర్ ఆఫీసర్లు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేది ఒకటి మనకు కనబడతా ఉంది. సో నాయన రాజేందర్ రెడ్డి గారి యొక్క దీని చర్యల్ని మానుకోవాలి. ఇట్లాంటి చర్యలు ఏమైనా ఉంటే మానుకోవాలి. మీకు ఏదైనా చేయదలుచుకుంటే నాయన రాజేందర్ రెడ్డి గారు మీకు అంత డెవలప్ చేయబుద్ది అయితే మొదలు ఇల్లు తీసేసి వాళ్ళకి ఇల్లు కట్టియండి అక్కడ. దాన్ని మించిన పరోపకారం మరొకటైతే లేదు. నీకు అంత అభివృద్ధి చేయదలిస్తే ఇప్పుడు ఏ భద్రకాళి టెంపుల్ అయితే పిలువబడుతుందో ఆ భద్రకాళిలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఆ భద్రకాళి చుట్టుపక్కల ఏరియాలో చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకొస్తావా? దేవాదాయ శాఖ నుంచి అసెంబ్లీలో ఆమోదించుకొని తీసుకొస్తావా? తీసుకొచ్చి అక్కడ బిల్లు పెట్టేసి దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. అంబేద్కర్ ఏమని ఉంది? భారత రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఇక్కడ ఈ యొక్క ఏరియాలో ఈ విగ్రహాన్ని నిలబెట్టారు. ఈరోజు రాజ్యాంగాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఈరోజు మహిళల మీద దౌర్జన్యంగా ఇచ్చేస్తూ ఉంటే రాజ్యాంగాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? హక్కులు ఎడిపోతూ ఉన్నాయి. మానవుల హ్యూమన్ రైట్స్ ఎడిపోతుంది. ఈరోజు కాపాడాల్సిన అధికారులు సినిమా లెక్క వీడియోలు తీస్తూ ఉంటే పోలీసుల నాన్న సినిమా థియేటర్లో ఉన్న సోషల్ మీడియా బ్యాచ్ అనుకోవాలా? ఏమనుకోవాలి మీరే చెప్పండి? ఒక మహిళను కొడతా ఉంటే దగ్గరుండి వీడియోలు తీస్తారా? పోలీసులు ఉండి సిఐ ఎస్ఐ కానీ మిగతా తదితర సిబ్బంది కానిస్టేబుల్స్ కానీ ఆపాల్సింది పోయి సినిమా వీడియో ఏమో సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. సాటి మహిళను కొడతా ఉంటే ఘోరం మిత్రులారా. ఇటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం. వీళ్ళకు ఎంతగానో చేయదలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వు రేవంత్ రెడ్డి, నాయన రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వు మొదలు. అంత నీకు చేయాలి, అంత డెవలప్మెంట్ ఆతృత ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి, వీధి దీపాలు ఏర్పాటు చేయండి, వాళ్ళకి సపరేట్గా బోరేయించి నీళ్లు సప్లైమెంట్ చేసే కార్యక్రమాలు చేయండి, 6 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమాలు చేయండి. ఇవన్నీ చేయాలి. కానీ ఇదేసి చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కూలగొడతాం, ఉన్నోళ్ళే ఉండండి లేకుంటే పొండి, ఉన్నోళ్ళది కూలగొడతాం, లేనోళ్ళకు బంగ్లా కట్టిస్తామంటే ఉన్నట్టుండి వాళ్ళు ఎక్కడికి పోవాలి? దీనిపైన నాయన రాజేందర్ రెడ్డి తక్షణమే మరి ఏం సమాధానం ఇస్తారు? ఈ పేదోళ్ళకి ఏం న్యాయం చేస్తారు? మరి ఇది ప్రభుత్వ భూమి కూడా కాదు. ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వ భూమి కూడా కాదు. మీరు ఆక్యుపైడ్ చేసుకోవడానికి, మీరు డెవలప్మెంట్ చేయడానికి ప్రధాన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మీరు చర్చలకు రావాలి, నోటీసులు ఇవ్వాలి, మాట్లాడాలి. మీరు కొట్టిన భూమి ఇది, మీరు తొలిచిన బండ తొలిచి ఏర్పాటు చేసిన భూమి ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. అవన్నీ మాట్లాడకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా జేసీబీలు ఉన్నాయి, కిరాయి డబ్బులు ఇచ్చేద్దామని కూల్చేస్తే ఊరుకుంటారు ఎక్కడైనా? ఇలా నడిపిస్తావు, 5 సంవత్సరాలు నడిపిస్తావు, తర్వాత నీ పరిస్థితి ఏంటిది? ఆడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వమే దిగిపోతుంది. ఒకటే చెప్తున్న తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కబ్జాలు, దందాలు ఇదే జరుగుతున్నాయి. పేరుకు మాత్రం డెవలప్మెంట్ గుర్తుపెట్టుకోండి. పేరుకు మాత్రం ఫార్మాసిటీ దేవాలయ డెవలప్మెంట్ అని చెప్పేసి పేరుకు మాత్రమే డెవలప్మెంట్, కానీ పక్కన చూసుకుంటే మాత్రము కబ్జా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది తెలంగాణ విలువైన భూముల్ని దోచుకునే కార్యక్రమాలు. తెలంగాణ దోచుకోవడానికి నరేంద్ర మోడీ అదానం రావాల్సిన అవసరం అయితే లేదు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు సరిపోతారు దానికి. ఇటువంటి ఇష్యూని కప్పిపుచ్చడానికి పోలీసు లాంటి శాఖ ఒకటి ఉంటే సరిపోతుంది. దట్స్ ఎనఫ్. నిన్న ఒక మహిళ మీద అటాక్ జరిగింది, ఆమెను ఇష్టానుసారంగా కొట్టిర్రు. 2, 3, 4 కలిసి కొట్టిర్రు, తాగి కొట్టిర్రు. ఒక మహిళ మీద చేయేస్తే మరి పోలీస్ శాఖ ఎట్లా రెస్పాండ్ కావాలి? లాఠీలు ఇరిగేదాకా కొట్టాలి కదా వ్యక్తిని. ఇప్పటిదాకా కంప్లైంట్ తీసుకోలేదట, ఇప్పటివరకు కంప్లైంట్ తీసుకోలేదట మహిళ పైన. ఆ మహిళ ఏమో చావు బతుకులో హాస్పిటల్లో ఉంది. ఎంత ఘోరం అంటే, అధికారం ఉంటే చాలు నిరుపేదలను ఏదైనా చంపచ్చు. ఇంకో మాట వీళ్ళు చెప్పింది ఏంది మిత్రులారా అంటే, ఇటువంటి రాజ్యాంగం 100 రచించినా ఈరోజు వీళ్ళు నిన్న చెప్తున్నారట నాయన రాజేందర్ రెడ్డి గారు, మాదిగోళ్ళు ఈ యొక్క భద్రకాళి టెంపుల్ కింద అస్సలే నివసించకూడదు. ఎంత ఘోరమైన కుల వివక్ష ఉంది చూశారా? అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత, మనకు హక్కులు వచ్చిన తర్వాత, హ్యూమన్స్ రైట్స్ వచ్చిన తర్వాత మాదిగోళ్ళు ఈ యొక్క భద్రకాళి టెంపుల్ కింద ఉండొద్దని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులు. ఇప్పుడు ఇదే లెక్కన పరంగా చూసుకుంటే తప్పుగా అనుకోవద్దు. ఇదే మాదిగల పరంగా చూసుకుందాం, ఇక్కడ వ్యక్తుల పరంగా చూసుకుంటే ఇక్కడ గుట్టలుండే పుట్టలుండే
తేలు కూడా పాకడానికి కూడా పరిస్థితి లేకుండే. అటువంటి గుట్టల్ని చదును చేసి క్లీన్ చేసి ఈరోజు బండ్లు పెట్టుకోవడానికి ఏమో వీళ్ళ భూములు కావాలి, డెవలప్మెంట్ పేరు కోసం వీళ్ళ భూములు కావాలి, భద్రకాళి టెంపుల్ బాటకు పూజారులు పూజలు చేయడానికి, ఇక్కడ భక్తులు తిరగడానికి వీళ్ళ భూములు కావాలి, వీళ్ళు కొట్టిన భూములు కావాలి. కానీ ఆ భద్రకాళి టెంపుల్ కింద మాత్రం పేదోళ్ళు ఉండకూడదు అంటే అంటరానితనం. నేను చెప్పేది ఒకటే, అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఏనాడైతే మీరు ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారో ఆనాడు నా రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మాట అన్నాడు. ఈరోజు యాస్టీస్గా అదే జరుగుతుంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి అధికార యంత్రాంగంతో ముందుకు నడిచి విచ్చలవిడిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా కూల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. నాయన రాజేంద్ర రెడ్డి గారు నేను సూటికి ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా ఎమ్మెల్యేలకు బాధ్యత చేపట్టినప్పుడే మీరు ఈ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో దమ్ముంటే అది చేయండి. వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి దమ్ముంటే, నీళ్ళు ఇవ్వండి దమ్ముంటే, 6 గంటల పథకాలు హామీలు అమలు చేయండి. వాళ్ళ పేద విద్యార్థులకు స్కూళ్ళలో సీట్లు ఇచ్చి చదివించే కార్యక్రమాలు చేయండి. మీకు రేపటి రోజున గుడి కట్టి గోపురాలు కట్టి పూజలు కూడా చేపిస్తారు. అవన్నీ చేయాల్సింది మీరు. ఈరోజు ప్రజలని ఇష్టం వచ్చినట్టు చేసే పద్ధతి అయితే కాదు. ఇదే విషయాలపైన ఇక్కడ ఉన్న స్థానికులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు ఒక మహిళను కొట్టిర్రు, ఎందుకు వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ నుంచి మిమ్మల్ని? ఇక్కడ అభివృద్ధి కోసము రాజేందర్ రెడ్డి మాకు మొన్న 3 నెలల కింద వాటర్ కట్ చేసిండు. మాకు చెప్పలే, కనీసానికి మీకు వాటర్ కట్ చేస్తానమ్మా అని కూడా మాకు ఎలాంటి చెప్పకుండా వాటర్ కట్ చేసిండు. ఇవాళ వస్తాయి కావచ్చు, రేపు వస్తాయి కావచ్చు, ఎల్లుండి వస్తాయి కావచ్చు అని అట్లా మేము 20 రోజులు చూసినాము. 20 రోజులు ఒక్కొక్క బిందె ఎత్తుకచ్చుకుంటూ చూసినాము. 20 రోజుల తర్వాత మేము చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకున్నాం. మీకు వాటర్ వస్తున్నాయా, నల్లలు ఏమన్నా డ్యామేజ్ అయినాయా అని ఎంక్వైరీ చేసుకున్నాము. ఎంక్వైరీ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదని మాకు తేలింది. తేలినాక మేము కాలనీ వాసులం అందరం కలిసి నాయందర్ రెడ్డి దగ్గరికి పోయినాం. సార్ మాకు ఎందుకు వాటర్ వస్తలేవు, దేనికి వస్తలేవు అని అంటే ఆయన పోడే కూర్చొని పెట్టిండు. రూమ్లో కూర్చొని పెట్టి, ఆహా వాటర్ వస్తలేవా మీకు? నాయందర్ రెడ్డి వాటర్ వస్తలే అందులో మాకు డిన్నగాడు కూడా తయారైండు. మీకు వాటర్ వస్తలేవా, వాటర్ ఎందుకు వస్తలేవమ్మా అని కూడా అడగలే. వాటర్ బంద్ అయినాయి, రేపు కరెంటు కూడా బంద్ అవుతుంది అని అన్నాడు. అన్న రోజే సాయంత్రమే కరెంట్ కూడా కట్ చేసిండు. కట్ చేస్తే మళ్ళీ తర్వాత మేము ఏం చేయాలని మేము అందరం కూకొని ఆలోచించుకొని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మేము గుట్టలు మా తాతల కాంచలి మా నాన్నల కాండలి దాదాపు ఎల్బీ కాలేజీ ములుగు రోడ్డు ఉన్నదా, ములుగు రోడ్డు కాంచలి భద్రకాళి దేవస్థానానికి దారి ఏర్పాటు చేసే కాడు దాకా మా వాళ్ళే గుట్ట మొత్తం సౌ చేసిండ్రు. సౌ చేసినప్పుడు అందులో ఒక దేవత ఉన్నదని ఆ కాలంలో మాకు మేము పోయి మాదిగొల్లం పోయి చెప్తే అయ్యగారు సొరికలకెళ్ళి నాకు ఇట్లా దారి కావాలని అడిగితే మా వాళ్ళందరూ దారి ఏర్పాటు చేస్తే ఆయన పోయి పూజలు పునస్కారాలు చేసుకున్నాడు. అట్లా 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 కొంచెం 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 చాలా పెద్దగా అయిపోయింది దారి. మాకు అప్పుడు ఆ ప్రభుత్వము మాకు 10 ఎకరాలు ఇచ్చింది ల్యాండ్. మాకు కార్మికులకు 150 మందికి 10 ఎకరాలు ఇచ్చింది. ఇస్తే ఏమైందంటే అప్పుడు కాలేజీ వాళ్ళు ఇంత ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు నాయన రాజేంద్ర దాన్ని కూల్చలేదు అసలు, దాని జోలికే పోతలేరు. ఒకప్పుడు ఆ కాలేజీ హైలైట్ గా నడిచింది. ఇప్పుడు అసలు అందులో కాలేజీలో పిల్లలే లేరు. అంత ప్లేస్ ఉన్నది. అంత ప్లేస్ ఉన్నప్పుడు మేము అడిగినాము, నాయందర్ రెడ్డిని అడిగినాము, మేము డబుల్ బెడ్రూమ్ కు పోము సార్, మాకు అక్కడ నచ్చలేదు, మేము వెళ్ళాము. మేము కొట్టుకున్నది మా తాతల మా నాన్నల కాలంలో కొట్టుకోగలు, కన్ను పోయినాయి, కాళ్ళు పోయినాయి, ప్రాణాలు పోయినాయి. బాంబులు వేస్తా అంటే అవన్నీ బర్మలు కొడతా అంటే కళ్ళల్లో మిరుగులు పడి ఇవన్నీ కళ్ళు కాళ్ళు పోయినాయి. మాకు ఇంత గుర్తింపు ఉండద్దా? బండ కొట్టిన కార్మికుల బిడ్డలకు ఇంత గుర్తింపు మాకు తండ్రులు మా పిల్లలకు చెప్పుకోవడానికి అవకాశం ఉండద్దా అని మేము అడిగినాము. మాకు ఎల్బీ కాలేజీలో కట్టి అన్నాము. మేము అక్కడికి వెళ్ళాము. అదే డబుల్ బెడ్రూమ్ మాకు ఎల్బీ కాలేజీలో కట్టి ఉన్న వాళ్ళకు అని అడిగితే లేదమ్మా మేము కట్టియ్యము అన్నాడు. కట్టియనంటే మాకు ఎదురుగా ఉన్నది, అది సైకిల్ స్టాండ్, అది మాదే. సరే అందులోనన్నా ఇయ్యండి అన్నాము. మాకు ఉన్నాయి పట్టాలు బరాబర్ ఇచ్చిండ్లు. మాకు 2003లో యాన్వేర్ చేసిండ్లు. మీరు 2000 యాన్వేర్ చేసిన కాండలి ఇక్కడనే ఉన్నాము. 2003లో ఇచ్చిన పట్టాలు ఉన్నాక మేము మున్సిపాలిటీ నెంబర్లకు వెళ్ళినాం. మాకు మున్సిపాలిటీ నెంబర్ వేయాలి, మాకు కరెంటు పోల్లు వేయాలి, మాకు ఇవన్నీ బోరింగ్ వాటర్ సర్వతి కావాలని వెళ్ళినాము. వెళితే ఈ పట్టాలే రద్దయింది అన్నాడు. రద్దయిందని అన్నాడు. ఈ పట్టా మీద మళ్ళీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానా అని మా వాళ్ళని ఎట్లా లాక్కున్నావు నువ్వు? పట్టాలు రద్దు అయిపోయినాయి కదా నీకు. ఆ పట్ట
పట్ట చిత్తి కాగితం అయిపోయింది. ఆ చిత్తి కాగితం ఇప్పుడు నీకు ఎందుకు యూజ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది? మేము పోయినప్పుడు పట్టాలకు మాకు మున్సిపాలిటీ నెంబర్ ఇవ్వమన్నప్పుడు రద్దు అయినప్పుడు ఈ మొత్తానికి ఎందుకు అది చేస్తాను నువ్వు? ఇప్పుడు నాయన రాజేందర్ రెడ్డి ఓట్లకు ముందు ఏమైనా చెప్పిర్రు అమ్మ నేను ఇల్లు కూల కొడతా ఓటేసిన తర్వాత ఏమైనా చెప్పిండా? ఈ ఓట్లు వేసే ముందు మాకు రోడ్లు ఎత్తానన్నాడు, కాలువలు ఎత్తానన్నాడు. ఆల్రెడీ మాకు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు నల్ల కలెక్షన్లు వచ్చినాయి. ఈ బోరింగ్ వేసిండు, పోయే ముందు మాకు ఈ బోరింగ్ ఒకటి వేసిండు, మాకు నల్ల కలెక్షన్లు వచ్చినాయి. కరెంటు పోల్లు కూడా వచ్చినాయి. కరెంటు పోల్లు వస్తే ఈ రాజేందర్ రెడ్డి గెలిచినాక మాకు పోలు క్యాన్సిల్ చేసిండు, రోడ్డు క్యాన్సిల్ చేసిండు, కాలువలు క్యాన్సిల్ చేసిండు, ఇవన్నీ క్యాన్సిల్ చేసిండు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అన్ని సర్టిఫికెట్ కనిపించింది. ఈ ప్రభుత్వం వచ్చినాక వినయ్ భాస్కర్ ఉన్నప్పుడు చుట్టుపక్కల అభివృద్ధి జరిగేటప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? కూలుస్తామని చెప్పేసి ఏమైనా చెప్పిర్రా? అసలు వినయ్ భాస్కర్ అన్ని సార్లు గెలిచిండు కానీ ఏనాడు మాకు హాని చేయలే. వాస్తవానికి చెప్పాలంటే ఒక టైంలో మాకు వాటర్ లేవు, గుడెల్లో మొత్తం వాళ్ళన్నీ బంద్ చేసుకున్నారు. బంద్ చేసుకుంటే ఫస్ట్ గెలవంగానే మా దగ్గరకు వచ్చిండు, ఎమ్మెల్యే గెలవంగానే మా దగ్గరకు వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు మేము ఒకటే మాట అడిగినాం, మీరు గెలిచిండ్రు మాకు వాటర్ ఇవ్వి, ఒక్కటే మాట మీద అడిగినాం. మాకు ఒక్కటే ఫోన్ ద్వారా మాకు ట్రాక్టర్లు పంపించిండు. అప్పటి నుండి ఒక 1 year 3 సంవత్సరాల దాకా మాకు ట్రాక్టర్లు వచ్చినాయి, మాకు ఇబ్బంది లేకుండా. రోజు తప్పించి రోజు కాకుండా డైలీ ఒక ట్రాక్టర్ కంపల్సరీ వచ్చేది మాకు 3-4. వచ్చినాక ఇటు మిషన్ భగీరథ నల్ల పడేటప్పుడు ప్రతి ఒక్క ఇంటికి నల్ల కలెక్షన్లు ఇప్పించిండ్రు. ఇప్పించినాక ఆయన ఇప్పుడు మేము వెళ్తేనే కదా ఆయన మా కాడికి వచ్చి నిలబడ్డది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మీద అబండలు వేసాడు, అది అయితే వాస్తవం కానే కాదు. నువ్వు న్యాయం చేసాను ఉంటే ఇప్పుడు నేను దగ్గరకు వచ్చిన నల్ల బంద్ ఏదైనా వచ్చిన నాతో మాట్లాడి నువ్వు నేను నల్ల ఇప్పిస్తే ఆగమ్మా ఎందుకు బంద్ చేసిండు, దేనికి బంద్ చేసిండు అని వాళ్ళకి ఫోన్ చేసి మాము కూడా మాట్లాడి మాకు నల్లలు ఇప్పితే నీతో ఎట్లుంటామో మేము నీ ఇష్ట ప్రకారంగా నల్ల బంద్ అయింది అన్ని బంద్ అయ్యి రాత్రి మొత్తం పుక్లింగ్ వచ్చి మొత్తం కూల కొడతారు, మీరు సామాను ఉన్న అన్ని ఉన్నా కూల కొడతారు, చంపేస్తారు మిమ్మల్ని అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండు. ఇప్పుడు ఈ గుడి కింద మాదిగోళ్ళు ఉండద్దని చెప్పించి అన్నమాట నిజమేనా? ఇది అది 100% నిజము. రాజేందర్ రెడ్డి అన్నాడు. మళ్ళా గుడి చైర్మన్ శేషయ్య గారు కూడా అన్నాడు మాదిగా వాళ్ళు ఉండకూడదు అన్న ఒక్క కారణం మీదనే ఒక్క కోనకాయ ఉన్నాము. సొరికే మాది ఇల్లు. ఇప్పుడు ఈ కాలనీ అయితే సొరికే కదా, ఇది అయితే నడి రోడ్డు మీద అయితే లేదు కదా. లేనప్పుడు ఈ జాగతోటి నీకు ఏం అవసరం, ఒక మూలకని ఉన్నాం మేము. గుడికి దారిచ్చింది మీరే, గుడికి దారిచ్చింది మేమే, పార్కింగ్ ప్లేస్ కి దారిచ్చింది మీరు. అవును, ఆ పార్కింగ్ ప్లేస్ దారిచ్చింది కూడా మేమే. రోడ్లకు పార్కింగ్ ప్లేస్ అసలు ఆ రోడ్డుకు అప్పుడు దారే లేదు. దారి లేనప్పుడు అప్పుడు అందరు కలిసి ఎగబడితే బండ కొడితే దారి ఏర్పాటు అయింది. అన్నిటికీ దారి మేము ఇచ్చినాక మాకు గుర్తింపు లేకుండా మిమ్మల్ని వెళ్ళిపోండి అమ్మా అంటే మాకు ఎట్లుంటది బాధ. మేము కష్టపడ్డ భూమి, ఇది పుణ్యానికి వచ్చిన భూమి కాదు. మాకు దుఃఖం ఉండదా, మాకు ఏడుపులు ఉండయా? మా వాళ్ళకు రెచ్చగొట్టి వాళ్ళకు డబ్బాష చూపెట్టి వాళ్ళకు నౌకర్లు అని ఏది మన ఊడబికెత్తపోయే నౌకర్లు అవి. మాకు గవర్నమెంట్ నౌకర్లు ఇవ్వమని అన్నాం మేము. నిన్ను అక్కడ హౌస్ కీప్ ఇవ్వమనిలే, మేము పార్కులలో ఇవ్వమనిలే. ఇప్పుడు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది, హాస్పిటల్ ఇస్తేంది గుడి. ఇప్పుడు గుడికాడ ఊడడానికి పనికిరామా మేము? గుడికాడ నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి పనికిరామా? ఏరుకోవడానికి కనీసానికి వక్కలు ఏరుకోవడానికి పనికిరామా గుడికాడ? మాకు గుర్తింపు లేని గుడికాడ మేము సాగు చేసుకున్న భూమికి గుడి మీరు పెట్టుకొని మమ్మల్ని మాకు గుర్తింపు లేకుండా మిమ్మల్ని మొత్తానికి ఎలగొడతానంటే ఎంతవరకు న్యాయం ఇది? నిన్న మహిళ మీద దాడి జరిగింది కదమ్మా, పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఆపలేదు. ఎవరున్నారు వెనకాలనుకుంటారు? రాజేందర్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నాడు. నేను 100% చెప్తాను. నేను ఆయన ఉన్నాడు. దుండకులు డబ్బులు ఇచ్చిండు మూట. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా రవాణా జరగలే. వాస్తవానికి ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉన్న అన్నారు, అప్పుడు కూడా తీసేస్తాము ప్రపోజల్ వచ్చింది. తీసేస్తామంటే అక్కడ ఉన్న కార్మికులను పట్టుకొని వాళ్ళకు ఇష్టం అయితేనే సమ్మతి అయితేనే తీయండి, లేకపోతే తీయకండి అని చెప్పిండ్రు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు చెప్పినప్పుడు రాలే. ఇప్పుడు నువ్వు పిలుచుకొని వాళ్ళకు మూటలు ముల్లలు అందజేసి మామినికే మాకు దాడి చేయించి మమ్మల్ని ఇంత అరెస్ట్ అని చెప్తాను. పోలీసు వాళ్ళు ఆపలేదు. మాకు ఆపే రూల్స్ లేవట వాళ్ళకు. ఒక లేడీకి ఒక మొగాయనే చెయ్యిలేస్తా అంటే చూసుకుంటే నిలబడ్డారు కానీ ఆపలే. ఆడ ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్క పోలీసు రెస్పాండ్ కాలే. ఒక్క 10 సార్లు పోయినా, సార్ మీరు ఏమన్నా చేస్తారా,
మాకేమైనా యూజ్ చేయండి, ఆపండి. నేను అది ఆల్రెడీ నేను చెప్పలే, నేను చెప్పండి మీరు ఎట్లా తీస్తారు? మీరు అన్నారు కదా చెప్పినవి ముట్టుకోరమ్మా అన్నారు నిన్న. మీరు ఇప్పుడు ఎట్లా ముట్టడి చేస్తాను అంటే మాకు అలాంటి రూల్స్ లేవమ్మా, మేము చెప్పము అని ఇట్లా సినిమా చూసిండు. అంటే ఇది అభివృద్ధి కోసం లాక్కుండా కబ్జా చేస్తున్నారు చేయడానికి, వాళ్ళకు కబ్జా చేయడానికి. ఈడ మొత్తం టూరిజం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటారు. ఇప్పుడు మా దుండగులే నాయందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి బిల్డింగ్ కట్టుకొని లాడ్జింగ్ ఓపెన్ చేసుకొని ఈ బేరం చేసుకుంటానని డిసైడ్ అయ్యి మమ్మల్ని కాల్ చేపిస్తారు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ గా. వెళ్తారా మరి? మేము వెళ్ళాము. మా ఇయ్యాల కనుక వాళ్ళు మళ్ళా అదే పుక్కిళ్ళు పట్టుకొని అదే మనసులో పట్టుకొని వస్తే మాత్రము పెట్రోల్ పట్టుకొని నిలబడతాం. వాళ్ళకు గీకడానికన్నా ఉంటాము, మా మీద పోసుకొని చావడానికన్నా ఉంటాము. అట్లా తెగిస్తేనే మరి మాకు ఇది ఏదన్నా ఒకటి కొలిక్కొస్తుంది. దయచేసి నాయందర్ రెడ్డి నీకై నువ్వే విలువ తీసేసుకుంటున్నావు కేసులున్న భూమిలోకి వచ్చి. మేము విలువ తీసేసుకుంటలేము. నేను కూడా ఓటేసిన కదా, నేను ఎత్తనే కదా నువ్వు గెలిచింది. నేను వేయకపోతే నువ్వు గెలుతువా? నా ఓటుతోటే కదా నువ్వు గెలిచింది. ఇప్పుడు ఇంత జనంలో ఒక్క ఓటుతోటే ఓడిపోతాడు ఎవరైనా. ఇప్పుడు మీ ఇల్లు కూల్చేసారమ్మా? అవును, నా ఇల్లు కూల్చేసిండు మొత్తం. నానా రూపం లేకుండా చేసిండు. నాకు ఇంట్లో పోకుండా దారి లేకుండా చేసిండు. మొత్తం అంతా ధ్వంసం చేసి పెట్టిండు. మేము కూలర్లం పెట్టుకొని తీసేసుకోమని నీకు ఆన్వేర్ చేసిండ్లు. సరే నీ వాళ్ళు పోయిండ్లు, కూలర్లం పెట్టుకొని తీసేసుకోమన్నాము. కూలర్లం పెట్టుకోకుండా మొత్తం బుడర్ని తీసుకొచ్చి మొత్తం కూల కొడతానంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎంత న్యాయం? ఎంత న్యాయం అవుతుంది? మేమైతే వాడిని ముంచి కట్టుకోలే. నేను కష్టపడి ఒక్కొక్క ఇటుకకు నా కష్టం ఉన్నది, అందులో ఒక్కొక్క పెళ్ళకు నా కష్టం ఉన్నది. నా పిల్లలకు తిండి పెట్టకనే కట్టుకున్నా నేను ఆ ఇల్లును. నేను వాడిని ముంచుక రాలేదు, ఎవరికాడ చేయి చాపి అడుక్కోలే నాకు సాయం చేయండి అని. కష్టపడి కట్టుకున్న ఇల్లు నా కళ్ళ ముంగట కూడగొడతాంటే నాకు కడుపు రాగలదా? నేను ఇప్పుడు ఒక వ్యక్తి చెయ్యొద్దంటే నాకు గల్ల పట్టింది అని సిగ్గు లేకుండా చెప్పుకుంటానవరా నువ్వు? గల్ల ఎందుకు పడుతుంది? ఒక్క ఆడది గల్ల దేనికి పడుతుంది చెప్పు? అది దానికి ఇష్టం లేని కాడ చెయ్యొత్తనే కదా గల్ల పట్టి కొట్టేది. ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పదలుచుకుంటారు ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకోలే. మేమైతే ఇక్కడ ఉందని కదలము. వానికి సిగ్గు శరం మానం అన్నీ ఉంటే మాత్రము వాళ్ళను రాకుండా ఆపుకోమాను. వాడు కనుక ఎట్లనే రచ్చ చేసి ఉంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎక్కడికి పోవడానికైనా సిద్ధమే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాము. ప్రజల వాంగ్మూలం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైంది ఏంటంటే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ టూరిజం వ్యవస్థని బిల్డ్ చేయాలనుకుంటున్నాడు, ఇక్కడ హోటల్స్ నిర్మించాలనుకుంటున్నారని చెప్పేసి ఈ పేదల ఇళ్ళని మొత్తం కంప్లీట్గా ధ్వంసం చేసేయాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ఇక్కడ మనం ప్రజెంట్గా చూసుకుంటే ప్రభుత్వం ద్వారా లేకుంటే అసెంబ్లీలో ఏమైనా ఆమోదం అయ్యిందా ఈ టూరిజం మీద అంటే ఏది కూడా కాలే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి టూరిజం చేయదలుచుకుంటే ఎక్కడైనా ఖాళీ ఉన్న ప్లేస్లో లేదంటే అక్కడ ఎవరైనా ఎవరైనా ప్లేసెస్ ఉంటే వారిని వేరే ఏరియాలో ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు, భూములు ఇచ్చే కార్యక్రమాలు చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. వాళ్ళ ఇష్టం. అసెంబ్లీలో ఆమోదించాల్సిన కొన్ని నిర్ణయాలు వాళ్ళ ఇంట్లోనే నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు ఇది టూరిజం అన్నారు, టూరిజం శాఖ ద్వారా ఇది ఏమన్నా అసెంబ్లీలో ఆమోదించబడిందా? లేకుంటే ప్రెస్ మీట్లు ఎక్కడైనా దీని గురించి ప్రస్తావించారా? ఏం చెప్పకుండా ఇష్టానుసారంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నాడు కదా, మరి కొండా సురేఖ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆదేశాల జారీ మేరకు ఏదైనా సర్క్యులర్ జారీ అయిందా అంటే సర్క్యులర్ కూడా జారీ కాలేదు. అసలు ఏది కాకుండా ప్రజలకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక మహిళ ఇల్లు కట్టుకున్నది, కాయ కష్టం చేసుకుని రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నది. ఆ ఇల్లు కూల్చేసారు. దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు నిన్న ఓ 4-3 విచ్చలుడిగా తాగేసి ఒక్క మహిళ పైన 5 మగోళ్ళు ఎగబడి మరి కొట్టిర్రు. ఇప్పుడు ఆమె చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? కారకులు ఎవరు? వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు? నాయని రాజేందర్ రెడ్డి కూడా కొంచెం ఎమ్మెల్యే లెక్క ప్రవర్తిస్తే బాగుంటుంది. తాను ఓట్లేసి గెలిపించిన ప్రజలే కదా, మరి ఆ ప్రజల్ని ఇష్టానుసారంగా వీటికి ఎంఆర్ఓ పట్టాలు కూడా ఇచ్చిండు, సర్వే నెంబర్ కూడా ఇచ్చిండు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మరింత చదువు లేకుండా ప్రవర్తించుడు కరెక్ట్ పద్ధతి కాదు. ఒక రాజ్యాంగంలో ఉన్నాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నాం. అటువంటి రాజ్యానికి సంబంధించిన ప్రతికూల పనులు చేయాలి కానీ ఇష్టం వచ్చేట్టుగానే చేసేస్తా అంటే హిట్లర్ పాలన కన్నా చిన్న హిట్లర్ చేస్తున్నట్టు ఉంది ఇక్కడ. మొన్న రేవంత్ రెడ్డి హిట్లర్ అన్నాడు, ఈరోజు చిన్న హిట్లర్ లెక్క పని చేస్తా ఉన్నాడు ఇక్కడ. ప్రజలు అడిగారా టూరిజం కట్టమని? ఇక్కడ ఏ ప్రజలు అడిగారా? ఇప్పుడు మీకు గుడి పరంగా ఏదైనా అభివృద్ధి చేయదలుచుకుంటే నేను ఒకటే చెప్పా, ఆ భద్రకాళి చుట్టుపక్కల ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్కి మొదలు దాని చుట్టుపక్కల గచ్చేపిస్తారా, సీసీ రోడ్ వేయించుకుంటారా, లైట్లు అరేంజ్ చేయించుకుంటారా,
భద్రకాలని కేసీఆర్ చేసినట్టుగా బ్రహ్మాండ యాదగిరి గుట్ట చేసినట్టుగా చేయొచ్చు కదా, కోటి కాంతులతోటి వెదజిల్లేటట్టుగా అద్భుతమైన ద్వీపం లెక్క చేయొచ్చు కదా. అవన్నీ చేయుడు చేత కాదు మనకి. ఎక్కడైనా భూములు కనబడితే రేవంత్ రెడ్డి లెక్క కూల్చేసుడే. మళ్ళీ పోలీసు వాళ్ళ వ్యవహారం ఏంటంటే ఘోరం అనిపించింది నాకు. ఒక మహిళను 5 మగోళ్ళ మీద పడి కొడతా ఉంటే సినిమా లెక్క ఏదో షూటింగ్ జరిగినట్టు వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే, చేతగాని ప్రభుత్వం అంటే, దౌర్భాగ్యమైన ప్రభుత్వం అంటే, ఈరోజు ఏరుకోరి తెచ్చుకున్నందుకు ఎగిరెగిరి తన్నుడు కాదు, ఎగిరెగిరి చంపడానికి వస్తూ ఉన్నారు. ఇటువంటి జరుగుతూ ఉంది మిత్రులారా. ఎప్పుడు కూడా ఇటువంటి 60 ఏండ్ల రాజరిక పోకడాలు మనం మళ్ళీ తీసుకొస్తున్నామంటే ఏదో అనుకున్నారు, కానీ 60 ఏండ్లలో జరిగిన ఎమర్జెన్సీ పాలన మళ్ళీ తీసుకొచ్చిర్రు, బరాబర్గా తీసుకొచ్చిర్రు. ఇప్పుడు దీని పక్కనే ఉన్న ఒక మనం కాలేజ్ చూసుకొచ్చాడు, ఆ గోడ అవపడుతుందా మీకు? ఆ గోడ ఏదైతే అవపడుతుందో వీళ్ళు కొట్టిన భూమే, అది వీళ్ళు కొట్టిన భూమే. ఆ భూమిని సైతం వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మరి నాయని రాజేందర్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే, అంత పవర్ఫుల్ ఉంటే ఆ కాలేజీ కూడా కూల్చొచ్చు కదా, కాలేజీలో సగం భూములు వీళ్ళకి ప్రకటించవచ్చు కదా. అవన్నీ చేయకుండా పేదోళ్ళ ఇంట్లోనే కూల్చే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఏ కోర్టు చెప్పింది మీకు ఈ భూములు కూల్చమని చెప్పేసి? ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది. అయినా కూడా కలెక్టర్లు, యూపీఎస్సి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ రాసేటోళ్ళు కూడా ఈరోజు దీని మీద పట్టించుకోకపోవడం ఘోరం మిత్రులారా. ఇది కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఎస్పీలు దేనికోసం ఉన్నారు వీళ్ళంతా? ఒక మహిళను కొడుతుంటే ఇప్పటిదాకా కంప్లైంట్ కూడా తీసుకోలేదు. మళ్ళీ దానికి పైగా ఈ గుడి కింద మా ఆదిగోళ్ళు ఉండదని చెప్పిర్రు. అంబేద్కర్ ఇదే చెప్పాడా రాజ్యాంగంలో? మాదిగోళ్ళని, తక్కువ కులమని ఇట్లా అవహేళన చేసే కార్యక్రమాలు. ఈరోజు వాళ్ళు బండలు పలగొట్టారు, గుడికి బాట చేసింది వాళ్ళే, రోడ్డు చేయించింది వాళ్ళే. భద్రకాళికి ఈరోజు పేరు వచ్చిందంటే అందులో 99% వీళ్ళ హస్తం ఉంది. వీళ్ళ హస్తం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ అంతా పెత్తనం చెలాయిస్తాం. నాయన రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి బండలు పలగొట్టారా? వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏమైనా ఇక్కడ రాళ్ళు మోసారా? ఏం చేయలేదు కదా. ఇంత ఘోరమైన కార్యక్రమానికి పాల్పడ్డ నాయని రాజేందర్ రెడ్డి ఈ చర్యలను మానుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించు. ఇది ఎట్లా ఉందంటే ఎక్కడో దాగున్న రౌడీ మూకల్ని బయటికి తీసుకొచ్చి దౌర్జన్యాలు చేసేటట్టుగా ఉంది. ఇవన్నిటిని నిర్మూలించాలని చెప్పేసి ఆర్జీటీవీ ఛానల్ తరఫున మేము కోరుతున్నాం. ఇదే చర్య ఇంకా ఎక్కువ చేయదలిస్తే అగ్గిపుట్టే కార్యక్రమం మాత్రం బాధ్యతగా ఉంటుంది. ఇక్కడ అగ్గిపుట్టే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ ఈ ఈ యొక్క ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ పాకెట్ అవుతుంది. దాన్ని ఆర్జీటీవీ కంప్లీట్గా గ్రౌండ్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ చర్యలు మానుకోవాలి. నీకు ఏదైనా ఉంటే ప్రజల డిమాండ్ ముందు వాళ్ళ చర్చలకు విలువ, వాళ్ళకి మంతనాలు జరుపు, మీకేం కావాలో అడుగు. అన్నీ ఇచ్చిన తర్వాత టూరిజం ఇయాలే కట్టుకోవాలేం లేదు, రేపు కట్టుకోవచ్చు. నువ్వు మీ రేవంత్ రెడ్డి అంటారు కదా 2034 దాకానే ఉంటా అని చెప్పేసి, అప్పటిదా కట్టుకో టూరిజం. మొదలు వీళ్ళకి ఇల్లు ఎక్కడ కట్టిస్తాం అది చెప్పు. ఎక్కడో కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇచ్చుడు కాదు, అది కేసీఆర్ కట్టించిండు, నువ్వు కట్టించినవి కావు అవి. సో ఇవన్నీ లేనిపోని చర్యలు మానుకొని దయచేసి ప్రజల కోసం నిలబడాలని చెప్పేసి నా ఛానల్ తరఫున కోరుతున్నా. లేదు నా పోకడాలు ఇట్లే ఉంటాయంటే మాత్రము నీ ఓటమికి కారణం కూడా బాధ్యతగా ఈ ఛానల్ ప్రయత్నం చేస్తుంది, బరాబర్గా చేస్తుంది. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బ్యాక్ బోన్గా కొట్లాడుతూనే ఉంటాం.